హలో దివి గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆల్మోస్ట్ లంబసింగి ఎప్పుడో అనౌన్స్ చేశారు, బిగ్ బాస్ అవ్వగానే. అవును, ఇప్పటికి బయటకు వచ్చింది. బట్ స్క్రీన్ చూస్తున్నప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపించింది. మ్యూజిక్ బాగుంది, ఒక పాజిటివ్నెస్. ఎవరైనా చెప్పారా మీకు కాంప్లిమెంట్స్? అయితే లంబసింగి ద్వారా, అంటే లంబసింగి అనే ఒక సినిమా నాకు నేను పెట్టుకున్న ఒక క్వశ్చన్ అన్నమాట, క్వశ్చన్ మార్క్. లంబసింగి సినిమా రిలీజ్ అవుతే ఆడియన్స్ నన్ను హీరోయిన్ లాగా చూస్తున్నారా, చూడట్లేదా? నేను హీరోయిన్ లాగా చేద్దాం అనుకున్న ఒక ఏదైతే నాకుందో దాని గురించి వెయిట్ చేయాలా, లేకపోతే ఏదొస్తే అది చేసేయాలా అని ఇలాంటి క్వశ్చన్స్ పెట్టుకున్నా. దానికి నాకు రిజల్ట్ 3 years తర్వాత వచ్చింది. అంటే వెయిట్ చేసా చాలా రోజులు. సో ఈ సినిమా ద్వారా అయితే నాకు లంబసింగి వెంటనే ఓకే చేసిన తర్వాత సంపత్ నంది గారి సినిమా ఒకటి చేశాను, హరిశంకర్ గారి సినిమా చేశాను. హరిశంకర్ గారిది ఏటీఎం రిలీజ్ అయిపోయింది, సంపత్ నంది గారిది ఇంకా రిలీజ్ అవ్వలేదు. మా లంబసింగి కూడా ఇప్పుడు థియేటర్స్ లో ఆడుతుంది. బట్ ఒక్క పాయింట్ ఏంటంటే, ప్రెస్ కి మీడియా వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు వితౌట్ ఎనీ, అంటే ఏ రోజు నేను ఎప్పుడు ప్రమోషన్ సపరేట్ గా దీనికి చేసుకుంది అంటే చాలా మంచి రివ్యూస్ రాశారు. ప్రతి ఒక్కరికి కావాల్సింది రివ్యూస్, లేకపోతే నా పర్ఫార్మెన్స్ కి. నాకు లంబసింగి సినిమా ఒక పోర్ట్ఫోలియో లాగా తయారైంది అనమాట. అంటే దివి చేయగలుగుతుంది, డి గ్లామర్ రోల్ లో చూసాము, ఆ అమ్మాయి వితౌట్ మేకప్ లో చూసాము. అండ్ హర్ లుక్స్ యాజ్ ఇన్ బ్యూటీ లుక్స్ కాదండి, సినిమా వరకు పర్ఫెక్ట్ గా ఉందని ఆ పాజిటివ్ రివ్యూస్ నాకు ఒక అంటే హోప్ ఇచ్చినాయి అనమాట. ఓకే, ఐ కెన్ ట్రై, ఓకే మేబీ ఐ కెన్ యాక్చువల్లీ వెయిట్ అండ్ ట్రై అని. ఎప్పుడు నాకు డబ్బుల పైన అంటే కంగారు పాటు, డబ్బులే ఇప్పుడే సంపాదించాలని ఎప్పుడు లేదు. నాకేమైనా అవుతే చూసుకోవడానికి మా పేరెంట్స్ ఉన్నారు, ఇల్లు ఉంది, ఫుడ్ ఉంది, ఇంకా అంతకన్నా మించి నాకేం అవసరం లేదు. సంపాదించే వాళ్ళందరూ ఉన్నారు, మా అన్నయ్య, మమ్మీ, డాడీ. సో ఇప్పటికైతే నేను కెరియర్ లో మంచి రోల్స్ వస్తే మంచి లీడ్ రోల్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను, వెయిట్ చేస్తాను. కానీ దీనికన్నా బిఫోర్ కొన్ని స్పెషల్ సాంగ్స్ చేశారు. అవును, వాటి వల్ల ట్రోల్స్ కూడా ఫేస్ చేసినట్టు ఉన్నారు. దేని వల్ల అసలు? అంటే ఈ లుక్స్ కి దానికి అసలు కంప్లీట్ డిఫరెన్స్. సాంగ్ వైరల్ అయింది, సాంగ్ 7.3M వ్యూస్ ఏమో ఉన్నాయి. నేను మార్నింగ్ కూడా చూసాను కొన్ని సాంగ్స్ కి. ఆ కామెంట్స్ ని ఎలా తీసుకున్నారు? ఫోక్ సాంగ్ అది నాకు మొదటిసారి. ఓకే, ఫోక్ సాంగ్ చెయ్యాలని అనుకున్నారు నాతో. ఇంకా ఏంటంటే ఒక హైదరాబాద్ అమ్మాయి ఫోక్ సాంగ్ ప్రాపర్ గా సెట్ అవుతుందని తీసుకున్నారు నన్ను. ఆ సాంగ్ చేసిన తర్వాత అంటే నాకు అందరిలాగే డాన్స్, శేఖర్ మాస్టర్ డాన్స్ నాకు కొత్తే. శేఖర్ మాస్టర్ మామూలుగా కాదు, ఒక్కొక్కరిని అలాగా బెండ్ తీస్తాడనమాట. సో అలాగా శేఖర్ మాస్టర్ చాలా బాగా చేయించారు. అంటే ఆయనతో నేను హీస్ కొరియోగ్రఫీలో నేను డాన్స్ చేయడం అనేది ఫర్ మీ ఇట్స్ లైక్ బిగ్ థింగ్. అండ్ సాంగ్ అయిపోయిన తర్వాత బాగుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ కి చాలా ఖర్చు పెట్టారు, నివృత్తి వైబ్స్ అని. అండ్ కమెంట్స్ చాలా బ్యాడ్ గా, చాలా టూ మచ్ గా, 3000 కమెంట్స్ అన్ని బ్యాడే. ఇది నేను కమెంట్స్ వచ్చిన తర్వాత కొత్త కాబట్టి అప్పుడు మనం చూసుకుంటాం కదా, ఈ డాన్స్ ఏంటి, ఈ అమ్మాయి ఎవరు, అమ్మాయినా, అమ్మాయిలా లేదు, డాన్స్ లా లేదు, శేఖర్ మాస్టర్ ఏంటి ఇలా చెప్పాడు, అలా చెప్పాడు. బేసికలీ ఎవరైనా ఎదుగుతుంటే అవతల వాళ్ళు చూడలేరు, వీళ్ళు నార్మల్ వాళ్ళు కదా, వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళు ఇక్కడే ఉండాలి. అయితే మాటలతో చంపేస్తారు. నిజంగా బాగాలేకపోయినా మన ఇంట్లో ఫ్యామిలీ మనం ఏదైనా కర్రీ చేస్తే బానే ఉందని తినేస్తే అయిపోయింది. బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు. జనాలకి ఏంటంటే చాలా ఖాళీగా ఎక్కడో ఏదో పని చేస్తూ టైం పాస్ కి పక్కన వాళ్ళు ఏమైనా హర్ట్ చేస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళెవరో ఎక్కడో నుంచి ఏదో హర్ట్ చేసే డైలాగ్ వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్ట్ కి తీసుకోకూడదు. బట్ నాకు కొత్త కాబట్టి 3000 నెగిటివ్ కామెంట్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని నేను అనుకున్నా. ఫర్ మీ ఇట్స్ ఫస్ట్ టైం. ఇదేంట్రా బాబు, నేను చాలా కష్టం, నాకు తెలిసి దాని పడి నీ పెయిన్స్ వస్తాయి. టాల్గా ఉన్న అమ్మాయిలు కొంచెం బెండ్ అయి చేస్తే కొంచెం నీ పెయిన్స్ వస్తాయి అన్నమాట. బట్ ఆ సాంగ్ నన్ను ఈ ట్రైనింగ్ ఫస్ట్ కామెంట్స్ ని ఎప్పుడు పట్టించుకోకూడదు. ఒకడు ఎదుగుతున్నాడంటే ఇంకొకళ్ళు ఖచ్చితంగా వాళ్ళని పుట్ డౌన్ చేయడానికి దే విల్ పుట్ యూ టు అన్ ఇన్సెక్యూర్ పాయింట్ అండ్ దే విల్ టెల్ యూ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు
నేనంటే ఇష్టం లేని వాళ్ళకి ఇంకొకళ్ళంటే ఇష్టం ఉండొచ్చు. వాళ్ళతో కంపేర్ చేస్తూ వాళ్ళు ఇంకో హర్ట్ చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ దస్ హ్యూమన్ మెంటాలిటీ అండ్ ఇట్స్ అప్ టు అస్ టు టేక్ ఇట్ టు హార్ట్ ఆర్ నాట్. అది నాకు ట్రైనింగ్ ఇచ్చిందన్నమాట, కమెంట్స్ ని లైట్ తీసుకోవాలి అని. బాగా బాధపడ్డ కామెంట్ ఏదైనా ఉందా? ఇదే సో బేసిక్లీ ఇవే. కొత్తగా ఉన్నప్పుడు మనకేం తెలియదు కదా, ఓహో ఇదా మనం ఇన్ని రోజుల నుంచి చేస్తుంది. పెద్ద పెద్ద యాక్టర్స్ ని వీళ్ళ కంపేర్ చేస్తాము, వీళ్ళు బాగున్నారు అంటాము, వాళ్ళు బాగాలేదంటాము. దే ఆర్ ఆల్ ప్రూవ్డ్ యాక్టర్స్, వాళ్ళు ఆల్రెడీ తోపులు. వీళ్ళ కంపారిజన్ ఏంటి? ఎవరికి వాళ్ళు యూనిక్. నాకు ఇప్పుడు నా ఫేవరెట్ యాక్టర్ ఏ అనుకుందాము, సో బీని తిడుతూ ఉంటారన్నమాట. సో టు మేక్ దెమ్ ఫీల్ ఇన్సెక్యూర్, బట్ యు నో వాట్, ఇండైరెక్ట్లీ యు ఆర్ మేకింగ్ దెమ్ పాపులర్. ట్రోల్స్ అయినా కావచ్చు, ఇప్పుడు పాపులారిటీ రావడానికి ట్రోల్స్ ఏంటి, ఏదైతే ఏంటి. ఇప్పుడు నాకేం చెప్తున్నారు తెలుసా, మీ సినిమాకి ఎందుకండి మీరు వైరల్ పబ్లిసిటీ చేయలేదు, ఏదైనా ఫైట్ చేయాల్సింది, మీరు ఇంకేదైనా క్రియేట్ చేయాల్సింది. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రమోషన్. సో ఇప్పుడు ఫర్ అన్ యాక్టర్ ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రమోషన్. సో ఫర్ మీ రైట్ నౌ ట్రోల్స్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. చూసి ట్రోల్స్ కూడా కమెంట్స్ ఉంటాయి కదా, మరి బూతులు తిడితే కూడా ఇక్కడ నవ్వుకొని డిలీట్ చేయడం తప్పితే ఇంకేం లేదు. అంతకు మించి వాట్ కెన్ ఎనీవన్ డూ. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరికి రాని పాజిటివిటీ వచ్చింది. నేను ఒకటి మీమ్ చూసాను మీ పైన, స్ప్రైట్ ది మీది పెట్టేసి క్లియర్ సూటిగా చెప్తుంది సుత్తి లేకుండా అని చెప్పేసి పెట్టారనమాట. అంత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఎవ్రీథింగ్ ఒక మంచి పాజిటివిటీ క్రియేట్ చేసుకున్నారు. అసలు బిఫోర్ బిగ్ బాస్ దివి జర్నీ అంటే ఒక 2 minutes లో ఏం చెప్తారు? నేను చాలా జర్నీ ఉంది, 2 minutes లో అసలు చెప్పలేను. బట్ నేను చాలా చాలా అందరు చెప్పినట్టు ఈజీగా అయిపోయింది, తొందరగా అయిపోయింది, టక్కుమని అయిపోయింది అని చెప్పను. చాలా కష్టపడ్డాను, చాలా స్ట్రగుల్ ఉంది, బిహైండ్ ద సీన్స్ చాలా చాలా ఉంది. నాకంటూ ఒక పాకెట్ మనీ ఉండేది కాదు. ఒక పాయింట్ తర్వాత పాకెట్ మనీ ఆపేశారు మా పేరెంట్స్. సో పాకెట్ మనీ లేకపోతే అందరూ నీ ఫ్రెండ్స్ జాబ్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా జాబ్ చేసి సంపాదించు, నీకెందుకు బట్టలు కొనివ్వాలి, నీకెందుకు పార్లర్, నీకెందుకు ఇవన్నీ అన్నప్పుడు వచ్చే ఒక కసి ఉంటుంది కదా, కోపం. అబ్బా వీళ్ళేంట్రా ఇలా అంటున్నారు, నీకు తిండి పెట్టడం ఎక్కువ, నీకు ఇంట్లో ఉండడానికి చోటు ఇవ్వడమే ఎక్కువ. ఇలాంటి కొన్ని మాటల వల్ల, అంటే పేరెంట్స్ అలా అనకపోతే మనం ఎప్పటికీ యూనో, నేను వాళ్ళని తప్పనట్లేదు, మా పేరెంట్స్ నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో మా అమ్మ అంతే తిట్టింది. మదర్స్ కి కూతుర్లకు ఎప్పుడు ఆ ఫైట్ ఉంటుంది. అండ్ అది కొంతమంది లైట్లే మా అమ్మే కదా అని తీసుకుంటారు, ఇంకొంతమంది కమ్మది చచ్చిపోవాలనిపిస్తుంది ఈ మాటలకి అని బాగా స్ట్రాంగ్ గా తీసుకున్న వాళ్ళలో అంటే నేను ఒక పర్సన్ ని. నేను చెయ్యాలి, నాకు సంబంధం లేదు, ఇలాంటి తిట్లు నేను భరించలేకపోతున్నా, నీ ఫ్రెండ్స్ కి 30,000 శాలరీ, నీకేమొస్తుంది, సిగ్గుందా నీకు అంటే ఓకే ఇట్లా కాదు, నాకు తిండి పెట్టడమే ఎక్కువ, నాకు ప్లేస్ ఇవ్వడమే ఎక్కువ అని అప్పటి నుంచి నేను బాగా స్ట్రాంగ్ గా నేను ర్యాంప్ వాక్ చేసేదాన్ని, మోడలింగ్ చేసేదాన్ని, ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని. దాంట్లో వచ్చిన 5,000 రూపీస్ ఉండేవి, అవి దాచుకొని సేవ్ చేసుకొని 300 రూపీస్ ఆటోస్, ర్యాపిడోలో ఎక్కువ తిరిగేదాన్ని బైక్స్ లో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు బైక్ లో తిరగడం అంటే ఇష్టం. మాస్క్ కట్టుకొని బైక్ లో వెళ్ళేదాన్ని వెనకాల కూర్చొని. సో నా 2 కోరికలు అయిపోయాయి, ఇయర్ ఫోన్స్ పెట్టుకునేదాన్ని మ్యూజిక్ తో. ఐ యూస్ టు లైక్ దాట్. కానీ ఇప్పుడు మీరు చెప్పిన స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఒక బ్యాక్గ్రౌండ్ లేనిదే అంత ఈజీ కాదు. అసలు బిగ్ బాస్ వరకు రావటం అనేది కూడా అంత ఈజీ కాదు. ఎలా ఆడిషన్ కి ఏమైనా కాల్ వచ్చిందా? అయితే ఇప్పుడు నేను చెప్పుకోవాలి, యాక్చువల్లీ ఇన్ని రోజులు చెప్పున్నాను అనేదో తెలీదు నాకు, అందరికి తెలుసో తెలియదు, కానీ నేను బిగ్ బాస్ అనేది ముందు వచ్చింది నాకు. దానికన్నా ముందు సీజన్ వచ్చింది యాజ్ అ మోడల్ గానే. అప్పుడు కలిస్తే అప్పుడు అమ్మ నీ యు ఆర్ నాట్ దాట్ స్టేబుల్ ఫర్ బిగ్ బాస్, యువర్ మైండ్ సెట్ ఇస్ టూ లో, టూ వీక్ అన్నారు. ఓకే, దాని తర్వాత నా ఫ్రెండ్ ఒకడు బిగ్ బాస్ మళ్ళీ వచ్చింది, నువ్వు అప్లై చేయ. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారని? మా టీవీకి సంబంధించి తన పేరు చెప్పను, ఒకళ్ళు కలిశారు మా టీవీకి సంబంధించి, కొంచెం అంటే ఎండిమాల్ మా టీవీ టుగెదర్, హూ ఎవర్ సెలెక్ట్స్ ఫర్ బిగ్ బాస్, వాళ్ళు బేసిక్లీ అందరినీ కలిసి దే విల్ సీ హూ ఇస్ హూ అని. అయితే దాని తర్వాత ఐ టుక్ ఇట్ లైట్, అయిపోయింది. దాంతో మళ్ళీ నా ఫ్రెండ్ ఒకడు సంతోష్ అని, అరే మళ్ళీ బిగ్ బాస్ వచ్చిందిరా చూడురా నువ్వు అప్లై చేయను.
అప్లై ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఐ సర్చ్ మై లింక్స్, హౌ టు కాంటాక్ట్, నాకు అసలు తెలీదు. ఇంకొక మేనేజర్ త్రూ మన శివబాలాజీ గారికి కాల్ చేశాను. శివబాలాజీ గారు, ఒక్కవేళ నాకు బిగ్ బాస్ రావడానికి రీజన్ ఎవరైనా ఉంటే అది శివబాలాజీ గారు. శివబాలాజీ గారు రఘు గారు అని కనెక్ట్ చేశారు. రఘు గారు మా టీవీ రఘు గారు. దాని తర్వాత ఆయన త్రూ ఎండిమాల్ కి కనెక్ట్ అయింది. ఎండిమాల్ వాళ్ళు 4 ఇంటర్వ్యూస్ చేశారు. ఇది ఊరికే జరగలేదు. కోవిడ్ టైంలో వాళ్ళు అప్పుడు వెతుకుతున్నారు. ఇంకా అంటే కోవిడ్ టైంలో ఆన్లైన్ లో జరిగేది ఇదంతా ఫోన్ కాల్స్, కలవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, జూమ్ కాల్స్ అయ్యేవి. జూమ్ కాల్స్ లో ఐ వాజ్ సో చార్మింగ్ అండి. I don't know how that charm came into me, how that much confidence I had, but I was super confident when I was talking over video calls with all these 4 people. Okay. 4 main people ఉంటారు. ఒక ఇంటర్వ్యూ, దాంతో ఇంకో ఇంటర్వ్యూ, మళ్ళీ స్కెడ్యూల్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ. మనకి మామూలుగానే ల్యాప్టాపే కొత్త, అసలు ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇవన్నీ చేయలేదు కదా. సో ఫర్ జూమ్ కాల్ ఐ హ్యాడ్ టు ఆస్క్ మై ఫ్రెండ్ టు పుట్ ఇట్ ఆన్ అండ్ ఐ టుక్ మై ఫ్రెండ్స్ హెల్ప్. ఫైనలీ ఐ గాట్ ఇట్. సో ఇట్ వాస్ నాట్ ఈజీ, బట్ త్రూ పీపుల్ లైక్ శివబాలాజీ గారు, రఘు గారు, దీస్ పీపుల్ హెల్ప్ మీ గెట్ ఇన్ టు, అంటే వాట్ ఎవర్ ఐ ఎమ్ రైట్ నౌ ఈజ్ విత్ దేర్ హెల్ప్. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఐ థింక్ చిన్న చిన్న హెల్ప్స్ చేసిన వాళ్ళు, మేబీ మన ఫ్యూచర్ ఇంటర్వ్యూ కూడా సమ్ వైరల్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒకటి. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ హెల్ప్ మీ ఇన్ మై లైఫ్. అయితే బిగ్ బాస్ 4 అనేది ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సీజన్. అదొక ఫేవరెట్ సీజన్ ఇప్పటికీ అందరికి, ఇన్ని సీజన్స్ అయ్యాక కూడా. లోపలికి వెళ్ళాక ఎవరితో పర్సనల్ కనెక్షన్స్ కానీ, ఎమోషనల్ బాండింగ్స్ కానీ అసలు ఎక్కడా కూడా మీకు వేరే వాళ్ళతో కొంచెం ఒక చిన్న కనెక్షన్ ఏర్పడటం అలా ఏం జరగలేదు? ఇప్పుడేం జరగలేదు. అసలు నేను ముందు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాను. వెళ్ళారా? నేను ఫుల్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాను. అండ్ బేసిక్లీ నాకు గుడ్ నేమ్ రాకపోయినా పర్లేదు, నాకు బ్యాడ్ నేమ్ అయితే రాకూడదు అని ఫిక్స్ అయ్యి వెళ్ళాను. మమ్మీ నేను వెళ్ళాను మమ్మీ అని చెప్పా మా మదర్ కి. మమ్మీ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, నాకు ఆపర్చునిటీస్ అన్న వస్తాయి, బిగ్ బాస్ కి వెళ్తే అది కూడా రాకపోవచ్చు అని చెప్పా. దానికన్నా ముందు వెళ్లే ముందు 10 మంది, 50 మంది, 100 మంది దగ్గర సజెషన్స్ తీసుకున్నా, ఎలా ఉండాలని. ఎక్కువ సజెషన్స్ తీసుకున్నా తప్పే బేసిక్లీ. కానీ ఒకటైతే ఫిక్స్ అయిపోయా, నాకు బాయ్ ఫ్రెండ్ వద్దు. అండ్ బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలన్న గొప్ప వాళ్ళు కూడా ఎవరు లేకుండే అందులో. అంటే నాకు కనెక్ట్ అయ్యే లాంటి క్యారెక్టర్స్ ఎవరు లేకుండే. నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు, నాకు కావాల్సిన టైప్ వాళ్ళు డిఫరెంట్. ఫర్ మీ ఐ నెవర్ గాట్ కనెక్టెడ్ టు ఎనీ పర్సన్. either anyone was like friend or brother లాగే. అండ్ సెకండ్ థింగ్, నాకు ముందే ఫిక్స్ అయిపోయి నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ దిస్. నేను వచ్చేసేటప్పుడు లిటరల్ గా నాకు చాలా నెగటివ్ వచ్చేసింది. ఫెస్టివల్ రోజు నన్ను బయటికి తీసేస్తున్నారంటే ఫుల్ నెగటివ్ అయిపోయింది నా లైఫ్, ఇంకా ఓవర్ అని అనుకున్నాను నేను. బట్ ఇట్ ఈస్ ఆల్ డిఫరెంట్. అండ్ చాలా వరకు ఫ్యామిలీస్, లేడీస్, పిల్లలు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ షో ఆల్సో, బిగ్ బాస్. దానివల్లే నేను అందరికీ తెలిసాను. కానీ దానికన్నా ముందు నేను చేసిన చాలా కష్టాలు ఉన్నాయి. దానికన్నా ముందు 5-6 ఫిలిమ్స్ చేశాను నేను. మహర్షి ఒకటి చేశారు. అవును, మహర్షి చేశాను. ఇంకా 5-6 ఫిలిమ్స్ చేశాను విచ్ నాట్ రిలీజ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు చేసినవే రిలీజ్ అవ్వట్లేదు, అప్పుడు చేసినవి ఏం రిలీజ్ అవుతాయి. కానీ ఆ కేటగిరీలోనే నన్ను తీసుకున్నారు, మోడల్ అండ్ యాక్టర్ కేటగిరీలో. ఓకే. కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా చిరంజీవి గారు అనౌన్స్ చేశారు, దివి అసలు చాలా బాగా పొగిడారు కూడా ఆయన. అవును. అలానే చెప్పినట్లే గాడ్ ఫాదర్ లో మంచి రోల్ చేశారు. బట్ చాలా ఆఫర్స్ మీ వరకు వచ్చి కన్ఫర్మ్ అయిపోయి దివినే ఇంకా కన్ఫర్మ్ అని అనుకున్న తర్వాత కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి చాలా ఉన్నాయి అని చెప్పేసి. అవును, ఇది ఒక అన్స్టేబుల్ వరల్డ్, వెరీ అన్స్టేబుల్. నీకు లైఫ్ వచ్చినా రాకపోయినా, నీ కెరియర్ లో నీ పేరు స్టేబుల్ అయిపోయినా కూడా నీ కెరియర్ కి యూఆర్ వెరీ అన్స్టేబుల్. నీ ప్లేస్ లో ఇంకో 10 మందిని మార్చేయచ్చు వెంటనే. ఆ 10 మందిని మార్చకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళని ఎంత ఎప్పుడు ఫాలో అప్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి, చాలా తగ్గుండాలి, చాలా గ్రౌండెడ్ గా ఉండాలి, బతిమలాడుతూ ఉండాలి, గమ్మున ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఎవడు తోపు కాదు. ఇప్పుడు నా ప్లేస్ లో ఇంకో 100 మందిని అనుకోవచ్చు. లైఫ్ ఇస్ వెరీ అన్స్టేబుల్. అంతే, వచ్చి ఛాన్సెస్ వచ్చేసి వెళ్ళిపోతానే ఉంటాయి. అది మనం చూస్తూనే ఉంటాము. నో వన్ కెన్ హెల్ప్ ఇట్.
సో ఇప్పుడు ఒక దానికి 10 ఆఫర్స్ కష్టపడుతు వచ్చి వెళ్ళటము ఓకే. బట్ అంతా మనం ఒకటి ఫిక్స్ అయి ఉంటాం గదా! యెస్ ఈ ప్రాజెక్ట్ బావుంది. అరే ఇది అంటే చేస్తే ఖచ్చితంగా అవును. మనకి కెరీర్ అవును. కొన్ని ప్లానింగ్స్, కొన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి. కరెక్ట్ గానే. కొన్ని వెళ్ళిపోతే బాధేం అనిపించదు. ఓకే. పర్లేదులే నెక్స్ట్ చూసుకుందాం. కానీ కొన్ని కంపల్సరీ వీటి వల్ల మనకి నేమ్ ఉంటుంది. నెక్స్ట్ హ్మ్. వేరేది ఉంటుంది అన్నప్పుడు అవి వెళ్ళిపోతే చాలా ఇప్పుడు బాధేస్తది. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది మనల్ని చాలా అంటే దే విల్ నాట్ కన్సిడర్ యూ. ఇప్పుడు మనం ఇంత కష్టపడి, ఇంత చేసిన తర్వాత మళ్ళీ చిన్నప్పుడు తీసుకున్న బడ్జెట్ ఇస్తాము. మీకింతే, ఇదే బడ్జెట్టు, ఇంతకే వర్క్ చేయండి. మీరిలాగే అని అన్నప్పుడు చాలా బాధేస్తది. ఇంత కష్టపడ్డాం కదా! మనకు కూడా చాలా ఖర్చులుంటాయి. హ్మ్. ఎన్ని ఖర్చులుంటాయో అది ఒక యాక్టర్‌కి చాలా ఖర్చులుంటాయి. రియాలిటీ కన్నా చూపించుకునేది ఎక్కువుంటుంది. ఓకేనా? హ్మ్. ప్రతి యాక్టర్‌కి. హ్మ్. బేసిక్ యాక్టర్‌కే చాలా ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఇంకా టాప్ ఎళ్తున్న కొద్దీ ద వే యూ లివ్, ద కార్ యూ యూజ్, ద ప్లేస్ యూ లివ్, ద హోటల్ యూ టేక్, ద రెస్టారెంట్ యూ గో టు, ఇవన్నీ మ్యాటర్స్ అ లాట్. The gym you go to, Hmm. the clothes you wear, the footwear, the bag, the watch, anything is a super expensive. And on top of it, when you're being valued very less అండి, it hurts. మనకి వాల్యూ ఇవ్వనప్పుడు అరే ఇంతేనా, ఇంత చేశాం కదా, ఇంత కష్టపడ్డాం కదా అని. అయితే కమర్షియల్‌గా తగ్గాలి, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ వైస్ తగ్గాలి. హ్మ్. కొన్ని సార్లు మంచి రోల్ వస్తది. అప్పుడు సార్ మీరు ఏం ఇవ్వకపోయినా పర్లేదు సార్. ఇంత ఇచ్చి నా పరువు తీసే కన్నా, లేకపోతే మా వాల్యూ పడిపోయే కన్నా నేను ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ ఫ్రీ. ఐ వాంట్ టు డూ దిస్ మూవీ. అలా చేసినున్నాయా? చెప్పినవున్నాయి. కానీ ఎంతో కొంత రైట్. చేసేవేమండి రైట్. అని చెప్తారు. బట్ అలా చెప్పినవైతే ఉన్నాయి ఖచ్చితంగా. హ్మ్. చేసినవి కూడా ఉన్నాయి యాక్చువల్లీ. హ్మ్. కానీ ఈదర్ ద స్టోరీ షుడ్ బి వెరీ నైస్ కదా. దీని వల్ల ఓకే నాకు బెనిఫిట్ అవుతుంది. రైట్. కొన్ని సార్లు మన కోసమే కొంతమంది రాస్తారండి స్క్రిప్ట్. మన పైన చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ కోసం ఫ్రీగా చేసినా తప్పులేదు. హ్మ్. హ్మ్. 4 డేస్ పోతున్నాయి, 5 డేస్ పోతున్నాయి అన్నా తప్పులేదు. మనకంత రెస్పెక్ట్ ఇచ్చి, మనకంత వాల్యూ ఇచ్చి, మనకంత బాగా చూసుకొని మీరు చేస్తే బాగుంటుంది అని కన్సిడర్ చేసిన వాళ్ళకి ఇప్పటికి కూడా కమర్షియల్‌గా అందరికీ అది అంటే జనరల్‌గా నేను సినిమాల్లో చూస్తున్నప్పుడు ఈ హీరోకి 10 క్రోర్స్ ఇస్తారంట, హీరోయిన్‌కి 20 క్రోర్స్ రావచ్చు. ఇలా అనుకునేదాన్ని. బట్ ది సినిమా వరల్డ్ ఈస్ టోటలీ డిఫరెంట్. అసలు 'దివి' గారి ఫస్ట్ పేమెంట్ ఎంత? హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునరేషన్. పోనీ ఫస్ట్‌ది చెప్పండి. నేను మోడలింగ్ చేసేటప్పుడు మై ఫస్ట్ రెమ్యునరేషన్ వాస్ 5,000, ఓకే. 8,000, ఓకే. 25, 1 lakh. సూపర్. ఇంకా అలా పెరిగింది. బట్ సో అలా పెరుగుతాయి. That's how it is. Sometimes you do for free also. Sometimes you do for charity. Sometimes you do for friends. Sometimes you do for like చెప్పినట్టు. బట్ మనం పెరుగుతున్న కొద్దీ మన వాల్యూ మళ్ళీ పాత కాలంలో పడేసినప్పుడే కొంచెం బాధేస్తుంది. యూనో బట్ కొన్ని సార్లు తప్పదు. రవితేజ గారికి హీరోయిన్ ఆఫర్ రావటం మిస్ అవ్వటం నిజమేనా? రవితేజ గారి సినిమాలో ముగ్గురు లీడ్స్ అండి. అందులో Okay. వన్ ఆఫ్ ద లీడ్ గా వచ్చింది. ఏ మూవీ అండి ఇది? చెప్పను. ఓకే. సో రవితేజ గారి పక్కన అంటే నాకు అది నా లైఫ్ అండి. నా లైఫ్ నాకు ఇంకా గుర్తు. నేను ఇలా ముందు నాకు ఆపర్చునిటీస్ రాని టైంలో నేను బెడ్కి ఇలా పడుకొని దిండి ఇలా పెట్టుకొని ముక్కి ఏడ్చేదాన్ని. అది మా మమ్మీ డాడీ కూడా తెలిసేది కాదు. అంటే సౌండ్ రాకుండా బయటికి వస్తే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలో తెలియక, ఆపర్చునిటీస్ రావట్లేదు, అబ్బా ఇంత సీరియస్సా అనుకుంటారో, మరి ఎలా అనుకుంటారో తెలీదు. సేమ్ అదే బెడ్ లో అవే దిండులతో నేను కుక్కుకొని రవితేజ గారి మూవీ వచ్చిందన్న ఆనందంలో ఒక స్పీచ్ నా మైండ్ లో రెడీ చేసుకున్నా. ఇలా మాట్లాడదాం, ఆడియో లాంచ్ లో ఇలా మాట్లాడదాం, నేను ఇలా మాట్లాడాలి, నేను హ్యాపీనెస్ తో, ఊరికే కాదు హ్యాపీనెస్ తో స్టేజ్ మీద చాలా మంది ఉంటారు, అసలే నాకు మాట్లాడడం రాదు, నేను వణుకుతాను, ఇంతమంది ముందు మాట్లాడాలంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచే నేను స్పీచ్ రెడీ చేసుకోవాలి, అసలే నేను పిచ్చిదాన్ని అని ఒక ఫీలింగ్ లో నేను స్పీచ్ మైండ్ లో రెడీ చేసుకున్న. రాత్రి పడుకొని హ్యాపీనెస్ లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు రవితేజ గారు, మీలాగే మీరు చేసినట్టే ఐ ట్రైడ్, నా కెరియర్ మీ వల్ల స్టార్ట్ అవుతుంది,
ఈ స్టైల్లో Right, నేను ప్రిపేర్ చేసేసుకున్నారు. అనుకుంటున్న కొద్దీ నాకు కళ్ళలు అలా తిరుగుతా ఉన్నాయి, ఇలా బెడ్ మీద పడుకొని అలా ఆలోచిస్తూ అలా వాటర్ వస్తా ఉన్నాయి నా కళ్ళలో నుంచి. అలా నేను స్పీచ్ రెడీ చేసుకున్నా. అది ఊరికే కాదు, నాకు ఆ మూవీ నుంచి కాల్ వచ్చింది, అమ్మ Okay. నువ్వు ఫిక్స్, ఓకే. నువ్వు చేస్తున్నావు ఆల్రెడీ, బ్యాక్ ఎండ్ లో ఫిక్స్ అయిపోయింది, మీరు ఓపెన్ అవ్వద్దు, మీ కాల్ వస్తుంది. కాల్ రాదే. నేను స్పీచ్ కూడా రెడీ చేసుకున్నా, కాల్ రాలేదు. నేను చాలా హర్ట్ అయ్యా, చాలా. దానికి ఆ సినిమా కోసం నేను లుక్ టెస్ట్ చేశాను, ఆఫీస్కి వెళ్ళి 2 సార్లు లుక్ టెస్ట్లు చేశాను, నా పర్సనల్ గా 3 లుక్ టెస్ట్లు చేసి డైరెక్టర్ పంపించాను. సార్ ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, ఇలా చూడండి, నేను ఇలా చేస్తాను, నేను ఇలా చేస్తాను. రవితేజ గారు పక్కన నాకు ఆపర్చునిటీ అంటే నాకు నాట్ ఏ నార్మల్ విషయం అండి. అంటే ఆ రేంజ్ లో ఎవరున్నా సరే నాకు నా కెరియర్ సెట్ అయిపోతుంది. అందరు కొత్త అమ్మాయిలు తీసుకుంటున్నారు కదా, నన్ను కూడా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకోవడంలో తప్పేం లేదు. తీసేసుకున్నారు అనుకున్నాను, జరగలేదు. ఇట్స్ వెరీ హార్ష్ రియాలిటీ అంతే. కానీ దివి స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్ వల్ల ఏమైనా మూవీ ఛాన్సెస్ కొన్ని మిస్ అవ్వటం జరిగిందా? లేదు, ఎప్పుడు మీరు రిజెక్ట్ చేయటం జరిగిందా మంచి స్క్రిప్ట్స్ ని? నేను చెప్పానంటే మంచి స్క్రిప్ట్స్ కాదు. ఓకే. అయితే అదే అండి, ఇప్పుడు ఎలా అంటే అయితే మంచి స్క్రిప్ట్ అనుకోండి, కొన్ని విషయాల్లో మనం కమర్షియల్ గా తగ్గాలి. ఓకే స్క్రిప్ట్ అనుకోండి, కమర్షియల్ వైజ్ చూసుకొని మనం మూవీ చేస్తాము, రిలీజ్ అవుతాయి. డిపెండ్స్. ఇప్పుడు ప్రతి యాక్టర్ చేసేది అదే, ప్రతి యాక్టర్ అదే మూవ్మెంట్ లో వెళ్తారు. స్క్రిప్ట్స్ నన్ను రిజెక్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు డెసిషన్ తీసుకునే స్టేజ్ కి నేను వచ్చా. రిజెక్ట్ అని కాదు, మంచిగా చెప్తాను, సారీ సార్, దీనివల్ల నా కెరియర్ కనిపించట్లేదు సార్, ఇప్పుడు ఈ చేస్తే నాకు ఇంకో 10 ఆపర్చునిటీస్ రావాలే తప్పితే నాకు ఇంకా రాకుండా ఉండకూడదు, అలా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు, బికాస్ నాకు తెలుసు కదా, టు వెరీ హార్డ్ టు సే నో టు లాట్ ఆఫ్ పీపుల్. బట్ మనం ధైర్యం చేసి నా రీజన్ ఇది, నేను ఇలా అనుకుంటున్నా, నేను నో చెప్పడానికి కారణం ఇది అంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. సో నేనైతే ఓపెన్ గా చెప్తాను, నో ఎందుకు చెప్పాలనుకుంటున్నానని. ఎస్ కూడా చెప్పినప్పుడు ఎందుకు ఎస్ కూడా చెప్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ దోస్, కళ్యాణ్ కృష్ణ గారు మా డైరెక్టర్ ఆఫ్ లంబసింగి, నేను ఆయనకైతే అసలు లైఫ్ లాంగ్ నేను ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన వల్లే నాకు ఇప్పుడు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా హీరోయిన్ లాగా ఆయన నన్ను చూశారు. తెలుగు అమ్మాయిలందరిలో తెలుగు అమ్మాయిలనే చూశారు. ఆయన చూసిన తెలుగు అమ్మాయిల్లో నేను ఒకదాన్ని ఓకే చెప్పా వెంటనే. అండ్ మన ఊర్లో మనం కదా వర్క్ చేయాలి, ఎక్కడో వెళ్ళి వర్క్ చేయాలని, ఇంకా ఇక్కడ రావట్లేదు, ఇంకెక్కడికైనా వెళ్ళి వర్క్ వెతుక్కుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి. మన ఊర్లో మనకు వర్క్ ఇస్తే ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఆ విషయంగా అలా అయితే కళ్యాణ్ కృష్ణ గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ ఆ సినిమా చూసే నాకు ఒక 2-3 ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ సినిమా వల్లే మిగతా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఏదైనా ఒక హీరోయిన్ గా ఒకళ్ళు అమ్మాయిని గుర్తించారంటే ఓకే, అమ్మాయి హీరోయిన్ చేసిందిరా, ఆమె కొంచెం మంచి రోల్ ఇద్దాం, ఇస్తే ఇచ్చిన అలాగా. సో యా. కానీ దివి కొన్ని పిక్స్ చాలా బోల్డ్ గా, అసలు హీరోయిన్స్ కి మించి చేసినవి కూడా ఉన్నాయి. లేదు, బేసిక్లీ బోల్డ్ కాదు అది, నేను శారీస్ లోనే దిగుతాను. సో అమ్మాయిలు అందంగా చీరల్లో కూడా అందంగా ఉంటారు, ట్రెడిషనల్ క్లోత్స్ లో కూడా అందంగా ఉంటారు. ట్రెడిషనల్ ని ఎందుకు వదిలేస్తున్నారు? సో ట్రెడిషనల్ ఆల్సో దేర్ ఇస్ అ బ్యూటీ ఇన్ ట్రెడిషనల్ క్లోత్స్. సో మీరు చూసుకున్నట్లయితే మోస్ట్లీ ట్రెడిషనల్ క్లోత్స్ ఉంటాయి. ట్రెడిషనల్ లోనే కొంచెం బ్యూటిఫుల్ గా గార్జియస్ గా ఉంటాయి. అండ్ ఐ థింక్ ఐఎమ్ అంటే ట్రెడిషనల్ క్లోత్స్, చుడీదార్స్, శారీ లవర్ ని నేను. సో దానిలోనే నేను ఏదన్నా బ్యూటిఫుల్ గా చూపించగలిగితే నేను శారీస్ లోనే మంచి ఫొటోస్ దిగి పోస్ట్ చేస్తాను. సో ఇంత జెన్యున్ గా మాట్లాడుతున్నారు కాబట్టి దివిని ఎవరు కమిట్మెంట్ కానీ ఏమి అడగలేదా? ఎవరు ఇబ్బంది పెట్టింది? అసలు ఇబ్బంది అయితే అస్సలు ఎప్పుడు పెట్టలేదు. వన్ థింగ్ నాకు తెలిసి, లేకపోతే నేను అనుకున్న దాన్ని బట్టి, వెన్ సమ్వన్ ఇస్ గుడ్ ఎడ్యుకేటెడ్ కదా, no one will tend to ask you things, or even if you're either educated or mentally very strong,
అమ్మో దీనికి వెలికితే మనకి పాడైపోద్ది అని అనుకుంటారు కావచ్చు, తెలీదు. ఓకే. బట్ జెన్యున్ గా ఒక యాజ్ ఎ ఫ్రెండ్ గా ఫ్లర్ట్ చేసుకోవడము, నవ్వుకోవడము, ఒకరినొకరు నవ్వుకోవడము, కామెడీలు చేసుకోవడం, ఇదంతా కామన్ అండి. ఇదంతా అందరూ ఫ్రెండ్షిప్ లో మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు, పక్కన వాళ్ళ పైన జోకులు వేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారు. కానీ డైరెక్ట్ గా మీరు ఇలా చేయండి అలా ఎప్పుడు నాకెప్పుడు ఎవరు చేయలేదు, మాట్లాడలేదు. అలా నేనెప్పుడు చేయను కూడా. బికాస్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, నాది క్లీన్ గా ఉండాలి. ఐ వాంట్ మై షీట్ టు బి వెరీ క్లీన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ లేటర్. మేబీ 10 సంవత్సరాల తర్వాత నేను గొప్ప స్టేజ్ లో ఉండొచ్చు, కానీ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే డర్టీ ఉందనుకోండి, ఐ విల్ ఓన్లీ నాట్ లైక్ ఇట్. ఐ వాంట్ మై షీట్ టు బి వెరీ క్లీన్. ఐఎమ్ సూపర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. అండ్ ఎవ్రీబడి దట్ ఐ నో, మన టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఇప్పటి వరకు నేను మాట్లాడిన వాళ్ళు కానీ, అందరూ చాలా మంచోళ్ళు. అండ్ అలా ఎవరు లేరు. దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఆల్ వెరీ గుడ్. అండ్ మేబీ లైక్ ఐ డోంట్ నో హౌ దే బిహేవ్ విత్ అదర్స్. ఇది అమ్మాయిని బట్టి ఉంటుంది. రైట్. అమ్మాయిలు ఎలా ఉంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ విమెన్ అండ్ అ మేల్. వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఉన్నారని మనం కొంచెం ఫాస్ట్ ఉంది, మనం కొంచెం ఫాస్ట్ ఉన్నామని వాళ్ళు కొంచెం అలా అవ్వడం వల్ల లేకపోతే స్పీడ్ పెరిగి లేకపోతే సంథింగ్ మైట్ హ్యాపెన్. కానీ జనరలీ డిపెండ్స్ ఆన్ యూ, హౌ యూ ఆర్ కంట్రోలింగ్ ద సిచ్యువేషన్. ఇఫ్ యూఆర్ మోఫట్గా ఉండి ఇలాగా ఉండి, లేకపోతే ఓకే 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 నోకి నో చెప్పేస్తే జనరల్ గా అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేయరు. ఇన్ని మూవీస్ చేశారు. Yeah. ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే లైక్ హీరోయిన్ విషయం తీసి పక్కన పెట్టేయండి. ఇది చేసినందుకు మీకు రియల్ గా సాటిస్ఫాక్షన్ అనిపించింది అంటే ఏ క్యారెక్టర్ చెప్తారు? ఇప్పుడు వరకు కరెక్ట్ గా చేసిన వాటిలో నేను ఇంకా ఏది రిలీజ్ అవ్వాల అయి ఉంటే అది గాడ్ ఫాదర్ సినిమా. ఓకే. గాడ్ ఫాదర్ సినిమాలో సునీల్ వైఫ్ గా చేశారు. అవును. అవును. సో అందులో నాదొక కీ రోల్ అండి. ఏ సినిమాలో అయినా కీ రోల్ అంటే ఆ రోల్ ని తీసి పారేస్తే, ఇప్పుడు మన రోల్ ని తీసి పారేస్తే స్టోరీ కదులుతుందా కదలదా? స్టోరీ కదలపోతే మనం వేస్ట్ అని. మనం లేకపోతే ఆ స్టోరీలో ఏ మూమెంట్ అన్న జరుగుంటే చాలా మంచి క్యారెక్టర్ అని. గాడ్ ఫాదర్ సినిమాలో నాది కీ రోల్. నేను నా వల్ల చిరంజీవి గారు జైలుకి వెళ్తారు, దాని తర్వాత మళ్ళీ నా వల్లే జైలు నుంచి బయటకు వస్తారు, స్టోరీ మూమెంట్ ఉంటుంది. అది సార్ ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుందని అనుకోవడం ఫస్ట్ ఆయన గొప్పతనం. సెకండ్ థింగ్, నాకు మోహన్ రాజా గారు ఇలా చేయమ్మా అని చెప్పి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఎలా పర్ఫామ్ చేయడానికి. సినిమా అంతా ఏడిపే, బట్ నా పర్ఫార్మెన్స్ కి మంచి లైక్ యూనో అమ్మాయి బాగా చేసింది అని ఒక టాక్ వచ్చింది. అండ్ లంబసింగి కూడా అలాంటిదే, అమ్మాయి కరెక్ట్ గా సెట్ అయింది, అమ్మాయి బాగుంది అని. సో నేను అంటే ఇప్పటి వరకు నేను గ్లామర్ గా కనబడింది ఎక్కడా లేదు, ఇన్స్టాగ్రామ్ లో తప్ప. సినిమాల్లో మాత్రం ఇప్పటికీ నేను చేసినవన్నీ డిగ్లామర్ రోల్సే. అండ్ నాకు ఇచ్చిన రోల్స్ కూడా అలాంటివే. ఎప్పుడు పర్ఫార్మెన్స్ రోల్సే ఇస్తున్నారు, ఎప్పుడు గ్లామర్ రోల్స్ నాకు ఎప్పుడు ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు షో పీపుల్ దట్ ఇన్స్టాగ్రామ్ లో నేను ఏదైతే ఫొటోస్ పెడతానో, మీరు అడిగిన ఫొటోస్, ఐ కెన్ డూ ఎనీథింగ్. మీరు మాలో కూడా యాక్టర్స్ ని చూడండి, నేను మీ గ్లామర్ డాల్ కానీ లేకపోతే పర్ఫార్మెన్స్, whoever whatever you think I can do, that is what I want to tell. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ తర్వాత రీసెంట్ గా సోహెల్దే తీసుకుంటాను. ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు. లాస్ట్ టైం మూవీ బూట్ కట్ బాలరాజు దానికి చాలా పెద్ద ఇష్యూ అయిపోయి సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీని, ఒక సినిమా ఫ్లాప్ అయితే దాన్ని తీసుకోలేని విధానం చాలా వైరల్ అయినాయి తన వీడియోస్. యాజ్ ఏ ఫ్రెండ్ గా బయట అసలు మీరు కాంటాక్ట్ లో ఉండటం, అసలు మాట్లాడటం, ఆ 4th సీజన్ వాళ్ళందరితో ఏమైనా కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, మేము మాట్లాడుకుంటాము. సోహెల్ అవును అలా బాధపడినప్పుడు బాధేస్తుంది. నో, ఇట్స్ అ సాడ్ రియాలిటీ. నో వన్ ఈస్ గోయింగ్ టు థియేటర్స్ అండి. ఎవరు థియేటర్స్ కి వెళ్ళి సినిమాలు చూడట్లేదు, తగ్గించేశారు. అదో పెద్ద గొప్ప హీరో, పెద్ద డైరెక్టర్, పెద్ద మంచి కథ, ఇదర్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ తప్పితే మామూలు స్టోరీస్ కి, యావరేజ్ ఫిలిమ్స్ కి ఆడియన్స్ లేరు. మా సినిమా బాగుందని వచ్చినా మా సినిమా కూడా ఎక్కువ ఆడియన్స్ లేరు. ఇప్పుడు థియేటర్ లో చూస్తాం కదా, అక్కడక్కడే ఉంటున్నారు. సో ఇదొక రియాలిటీ. నౌ ఎవ్రీబడి హ్యావ్ టు యునో అడ్జస్ట్ టు ఇట్, యాక్సెప్ట్ ఇట్. మనం తోపులు అయ్యే వరకు, మనం గొప్పగా అయ్యే వరకు, మనల్ని ఎంకరేజ్ చేసే ఆడియన్స్ ఉన్నంత వరకు, అప్పటి వరకు మనం వీఆర్ నథింగ్. అండ్
అలా జరిగితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్, ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అలా జరిగితే బాగుంటుంది, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. జనరల్ గా ఒక సెలబ్రిటీ, నార్మల్ సెలబ్రిటీ అయినా సరే వాళ్ళ పర్సనల్ విషయాలు అసలు ఎక్కడ బయటికి రానివ్వరు. ఉమ్, మీ విషయంలో లవ్ స్టోరీ ఎక్కడ చూసినా అదే అది వైరల్ ఒక్క లవ్ అయిపోయింది. స్టోరీ నుంచి ఆ? స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అది కాదు, అసలు ఎవరికైనా దాన్ని ఎవరు రివీల్ చేశారు? మీరా లేకపోతే మీ పేరెంట్సా? మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు రివీల్ అది అయిందా అది? నాకు లవ్ స్టోరీ ఎప్పుడో నేను చెప్పాను. దాన్ని సుజాత నా ఫ్రెండ్, తను కూడా బిగ్ బాస్ చేసింది. రైట్ తను ఒక రైట్. ఇంటర్వ్యూలో నన్ను అడిగితే అప్పుడు చెప్పాను, అక్కడి నుంచి మొదలైందండి అందరు ఇదే క్వశ్చన్. మీకు లవ్ స్టోరీలు ఉండవా? ప్రతి ఒక్కరికి లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి బ్రేకప్స్ ఉంటాయి కదా, ఇవి కామన్. కానీ ఏంటంటే అది ఎలా చెప్పాలి, సినిమా కన్నా లవ్ స్టోరీ పాపులర్ అయిపోయింది. అవును. సో యా, ఫస్ట్ లవ్ స్టోరీ, లాస్ట్ లవ్ స్టోరీ దివికి అదేనా? అంతే. ఇంకా అంటే లవ్ స్టోరీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే అదొక్కటే. Yeah. అసలు ఎలా, ఏ క్వాలిటీస్ ఉండాలి దివికి బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ లోనా? అంటే ఇంత చూసిన తర్వాత అంటారు కదా, నాకు అప్పట్లో పెళ్లి చేసుకోవాలనిపించేది, ఇప్పుడు పెళ్లి పైనే ఇంట్రెస్ట్ పోయింది, లవ్ పైనే ఇంట్రెస్ట్ పోయిందని. అలాగా నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ పోయింది. ఒకవేళ చేసుకోవాలనుకుంటే, అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ లైక్ అయిపోయింది, ఎక్స్పోజర్ ఎక్కువైపోయి పెళ్ళెందుకు, లివ్ ఇన్ లో ఉండొచ్చు కదా, నేను ఇప్పుడు అంతా మారిపోయింది, సొసైటీ మారిపోయింది. యాజ్ వీఆర్ గ్రోయింగ్, అవర్ థాట్ ప్రాసెస్ ఆర్ చేంజింగ్ అలా అనుకుంటున్నాను. కానీ మమ్మీ వాళ్ళు చంపేయచ్చు, తెలీదు. బట్ ఒకవేళ ఎవరైనా కావాలి అనిపిస్తే అండర్స్టాండింగ్, సపోర్టింగ్, ఎంకరేజింగ్, ఈక్వాలిటీ, షేరింగ్, అన్ని సమానంగా ఉండే ఒకళ్ళు ఎవరైనా. నాకేం కోటీశ్వరుడు వద్దు, నాకేం అందగాడొద్దు, నాకేం 6 feet వద్దు, 6 ఏం వద్దు. ఐఎమ్ లైక్ ఓకే నౌ. I think I'm okay with a very caring husband who can treat me like the way I have to be treated. ప్రతి అమ్మాయికి ఇది ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎలా అయితే ట్రీట్ చేసుకుంటారో, మనల్ని మనం ఎలా అయితే చూసుకుంటామో అలాగే చూసే ఒక హస్బెండ్ వస్తే లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ మన పేరెంట్స్ అంటే కొన్నిసార్లు పేరెంట్స్ దగ్గర ఫ్రీడమ్ ఉండదు కొంతమందికి. వాళ్ళ లైఫ్ పెళ్లి తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి, పేరెంట్స్ కొంతమందికి. ఇంకొంతమందికి పేరెంట్స్ దగ్గరే ఫ్రీడమ్ ఉంటుంది, పెళ్లి తర్వాత ఫ్రీడమ్ పోతుంది. ఇదంతా కాదు. అసలు నన్ను నేను ఎలా అయితే చూసుకుంటానో, నన్ను నేను ఎలాగైతే హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను, అలాగే నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తే దట్ గర్ల్ ఆర్ దట్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ. దే షుడ్ బోత్ బి లైక్ ఫ్రెండ్స్. దే షుడ్ బోత్ హ్యావ్ ఈక్వాలిటీ ఇన్ ద రిలేషన్షిప్. ఫైనాన్షియలీ కూడా ఇప్పుడు అమ్మాయిలు కూడా సంపాదిస్తున్నారు కాబట్టి ఫైనాన్షియలీ దే హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. వర్క్ వైజ్ దే హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. థాట్ ప్రాసెస్ వైజ్ దే హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ వర్క్. 2 అవుతుంది, 3 అవుతుంది, సరే ఓకే, నిజంగా జెన్యూన్ గా పని ఉందా, నిజంగా అది ఇంపార్టెంటా, నీ కెరియర్ కి ప్లస్ అవుతుందా, ఇక ఇవాళ పార్టీ ఉందా, సరే ఓకే ఎంజాయ్ చేయి. సంథింగ్ లైక్ దట్. ఐ థింక్ there is, because even women are going out right now, even women are drinking, even women have got that freedom. మా ఆయన ఇంటి నన్ను ఇక్కడ పంపించరు. This is all, it's over now. I think it's equality is very much important in relationships right now. యాక్చువల్లీ దివి పేరెంట్స్ కూడా మిడిల్ క్లాస్ అని చెప్పేసి We are middle class. బట్ అసలు ఎలా ఒప్పించారు మీరు మోడలింగ్ వైపు వచ్చేప్పుడు? మా అమ్మ అసలు ఒప్పుకోలేదు. అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, జనరల్ గా ఒక అమ్మాయిని పంపించాలంటే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు మిడిల్ మా క్లాస్ అమ్మ పేరెంట్స్. అసలు ఒప్పుకోలేదు. ఓకే. మా అమ్మ ఎప్పటికప్పుడు నీకెందుకు పెద్ద హీరోయిన్ అమ్మ, పెద్ద హీరోయిన్, పెద్ద షోకులు ఇవే. సో బేసిక్లీ ఎవరి ఫ్యామిలీలో అయినా ఇవే కదా అనేది. ఓకే. సో మా అన్న కూడా ఒక ప్రతి ఒక్కళ్ళ బ్రదర్ లాగే ఒక సిఐడి ఓ రౌడీ లాగా, నా ఫ్రెండ్స్ వచ్చారు లోపలికి వెళ్ళి అనగానే లోపలికి వెళ్ళిపోవాలి. మా ఫాదర్ ఒక్కడే ఏదన్నా నాకు ఫ్రీడమో శాంతో ఏదన్నా ఇచ్చుంటే. అండ్ మై మామ్ ఆల్సో లైక్ స్ట్రిక్ట్ మదర్. మా అన్న గురించి చెప్పా కదా, అంటే బ్రదర్ అబ్బాయిలకే తెలుసుంటది
ఓకే మన ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారంటే చెల్లిని లోపల పంపించేయాలి. బయటికి వెళ్తున్నామంటే చెల్లిని ఎవరు చూడకూడదు. నువ్వు ఈ డ్రెస్ వేసుకోకూడదు. నువ్వు ఇలాగే డ్రెస్ వేసుకోవాలి. డాడీ ఇలాంటి డ్రెస్ వేసుకుంటుండు డాడీ అని చెప్పి ఏడ్చేవాడు మా డాడీ. నీకెందుకురా అని. అంటే మా అన్నయ్యకి నాకు వి బోత్ హ్యాడ్ అ వెరీ అంటే ఎప్పుడు కొట్టుకునే వాళ్ళం అంటిల్ అ పాయింట్. దాని తర్వాత మా అన్నయ్యకి ఒక రోజు గట్టిగా పడ్డాయి మా డాడీ నుంచి. అప్పటి నుంచి నాకు తెలిసి మా అన్నయ్య కొంచెం నాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి మా అన్నయ్య కూడా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు. ఏం డ్రెస్ వేసుకునేది కూడా ఏం లేదు, జీన్స్ టీ షర్టే. నాకు ఉండేవే 2 జీన్స్లు ఉండేవి అప్పట్లో. అండ్ అంటే సిల్క్ స్టార్ట్ అవుతున్న కొద్దీ మనం మారుతా ఉంటాం కదా డ్రెస్సింగ్ వైజ్. అలా స్టార్ట్ అయింది అంతే. అండ్ మై మదర్ అండ్ మై బ్రదర్ స్లోలీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్. మా ఫాదర్ తర్వాత మా బ్రదర్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాడు. మా మదర్ కూడా ఓకేలే అని ఇంకా చెప్పిన వినదు ఇంక వదిలేద్దాం అనుకున్నారా? వదిలేద్దామని కాదు కానీ బట్ చాలా సపోర్ట్ చేశారు. మా పేరెంట్స్ ఎంతైతే స్ట్రిక్టో అంత ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళు అలా ఉండబట్టి వాళ్ళు అలా చెయ్యబట్టే నేను ఈ స్టేజ్ లో ఉన్నా. వాళ్ళు అలా చేయకపోయి ఉంటే, మా అమ్మ నన్ను మాట్లాడకపోయి ఉంటే, నాకు అంత అది అనిపించకపోయి ఉంటే నేను ఇప్పుడు అంటే ఐ యామ్ బెటర్ దెన్ అంటే బెటర్ అలా అనకూడదు కానీ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉంటే నేను ఇలా ఉండుండేదాన్ని కాదు. అంటే నా ఎవరో ఒకరి మాట వింటూ ఉండాలి, బాస్ మాటలు వింటూ ఉండాలి. సాఫ్ట్వేర్ అనే కాదు ఏ జాబ్ అయినా సరే ఎప్పుడు బాస్ మాట ఇప్పుడైనా వినాలి, ఇప్పుడైనా డైరెక్టర్ మాట వినాలి. కానీ ఇప్పుడు ఏంటంటే తక్కువ మంది మాటలు వినాలి. ఒక కార్పొరేట్ వరల్డ్ లో ఉన్నప్పుడు చాలా మంది మాటలు వినాలి. బట్ మనకంటూ ఒకటి సెట్ అయ్యే వరకు వీ హ్యావ్ టు కీప్ లిస్నింగ్. దట్ ఈస్ నార్మల్. ఇప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్ ఇంట్లో? అబ్బో యా. సో ఇది నేను చెప్తాను, ఒప్పుకుంటాను. పేరెంట్స్ మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి. మీరు ఫ్రీడమ్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది, మా లైఫ్ బాగా సెట్ అవుతుంది. అలా అని పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తే తప్పు చేయాలంటే భయం వేస్తుంది. అబ్బో మా మమ్మీ డాడీ నన్ను ఇంత నమ్ముతున్నారు, నేనేం చేయకూడదు. ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్ చేస్తారో అప్పుడు మనము అబద్ధం చెప్పైనా బయటకు వెళ్ళిపోవాలి, పబ్కి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళిపోవాలి, బర్త్డే పార్టీస్కి వెళ్ళిపోవాలి అలా అనిపిస్తుంది. బట్ మా పేరెంట్స్ నాకు ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ బికాస్ ఆఫ్ దెమ్ వాళ్ళ వల్లే నేను ఐఎమ్ హియర్. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, లంబసింగి టీజర్ తర్వాత మూవీ చూసి కానీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మెయిన్ గా అమ్మ రెస్పాన్స్ ఎలా ఉంది? మా మమ్మీ డాడీని ఇద్దరిని థియేటర్ తీసుకెళ్ళాను, మూవీ చూపించాను. అండ్ వాళ్ళిద్దరూ హ్యాపీ మూవీ చూసి. ఎలా ఆడుతుంది, ఎలా అవుతుంది, మూవీ ఎలా వస్తుంది, బాగా వస్తుందా, బాగా రావట్లేదా, ఎలా జరుగుతుంది, ఇవే క్వశ్చన్స్. వాళ్ళిద్దరూ హ్యాపీ. వాళ్ళిద్దరూ బేసిక్లీ పేరెంట్స్ అందరూ అప్పుడప్పుడు సిచ్యువేషన్ వైజ్ వాళ్ళు పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉంటారు తప్పితే వాళ్ళంత కేర్ చేసే వాళ్ళు ఇంకెవరు ఉండరు. మన పేరెంట్స్ మనకున్నంత మనకి ఇంకెవ్వరు ఉండరు. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మన కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఫస్ట్ నుంచునేది పేరెంట్సే. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, నేను ఒకనొక టైంలో మా ఫస్ట్ నేను ఇష్టపడిన వాడు, దాని తర్వాత పేరెంట్స్, ఈ టైప్ లో అనుకుంటాం. బేసిక్లీ అమ్మాయిలు అలాగా ఫాస్ట్ గా మోల్డ్ అయిపోతారు చాలా మంది, వీక్ హార్టెడ్ అలాగా. కానీ ఫైనలీ యూ విల్ రియలైజ్ దట్ పేరెంట్స్ ఆర్ ద వన్స్ హూ విల్ ఆల్వేస్ బీ దేర్ నో మ్యాటర్ వాట్. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఎవరికైనా అవుతాయి, ఇంట్లో చిన్న చిన్నగా అరుచుకుంటాము. మనకి తెలిసి మన మమ్మీ పైన డాడీ పైన అరిచినంత మనకి ఇంకొకరి పైన అరిచేంత ఫ్రీడమ్ కూడా లేదు, ఎవరు తీసుకోరు. మనల్ని తిట్టినా మనం ఇలా తుడుచుకొని వెళ్ళిపోయిన ఓన్లీ పేరెంట్స్ కే. అవును, ఇంకెవ్వరికి మనం అస్సలు తగ్గము, ఎవరి మాట వినము. అండ్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్ అండ్ we also have all the rights on our parents. So ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా? ఫస్ట్ లవ్ చేసిన పర్సన్ తో మాట్లాడుతుంటారా ఎప్పుడైనా? ఓకే. ఎందుకు అసలు బ్రేకప్ అవడానికి ఏంటి రీజన్? సేమ్ క్వశ్చన్. నిజంగా తెలియదు నాకు. బ్రేకప్ అంటే లవ్ చేశారా అంటే బ్రేకప్ ఇంకా సెట్ అవ్వలేదు, మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. ఓకే. ఏదో ట్రాజడీ జరిగింది మా ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీలో. సో వద్దనేసుకున్నాము. స్లోగా కట్ అయింది. అది ఒక్క రోజులో జరిగింది కాదు. సో ప్రేమించడానికి ఎన్ని పట్టిందో అలాగే బ్రేకప్ అవడానికి కూడా టైం పట్టింది. తన నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి కానీ, మైండ్ బయటికి రావడానికి కానీ ఇద్దరికి టైం పట్టింది. ఎప్పుడైనా అంతే, ఏది సడన్ గా జరిగిపోదు, సడన్ గా దానిలోంచి బయటికి రాలేము. సో బ్రేకప్ అయిన ప్రతి ఒక్కరికి ఇది ఒక అడ్వైజ్ అనుకోండి, టైం పడుతుంది బట్ యూ విల్ గెట్ ఓవర్ ఇట్. జస్ట్ కొంచెం టైం పడుతుంది.
ఎవరైనా ఫ్రెండ్స్ విడిపోయినా, లేకపోతే మన మన రిలేషన్‌షిప్‌లో విడిపోయినా, ఆళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అది కామన్. బికాజ్ మనం జెన్యూన్‌గా ఇష్టపడ్డాం కాబట్టి. టైం పడతది. కొన్ని సార్లు వాళ్ళని వదిలేస్తేనే కరెక్ట్. వాళ్ళతో ఉండే కన్నా. వాళ్ళతో ఉండి మనం నెగెటివ్‌గా మన పైన గానీ, నెగెటివ్‌గా వాళ్ళ పైన గానీ, మనం ఒక నెగటివిటీ అవ్వడం కన్నా, వాళ్ళని వదిలేసి పాజిటివ్‌గా ఉండడం చాలా బెటర్. ఇదంతా అసలు ఈ కంప్లీట్ దివి లైఫ్‌లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఏంటి? నాకు అస్సలు గుర్తులేదు. నా ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. నేను రోజు హ్యాపీగానే ఉంటా. నిజం అవును. చెప్పాలంటే. బట్ ఒక టైంలో ఇంక ఇదే అల్టిమేట్ పీక్స్ అనేది అనిపిస్తది మనకి. నన్నననా తెలీదసలు, నాకు గుర్తులేదు. ఎంబారసింగ్ మూమెంట్ కూడా గుర్తులేదు. వర్స్ట్ మూమెంట్ అనుకోండి పోనీ. ఇది ఇంకొకసారి మనం ఫేస్ చేయకూడదు ఈ మూమెంట్‌ని. ఇంకోసారి రాకూడదు అనే అదోకే. కానీ సిట్యుయేషన్ నేను అనేది వస్తుంది. యాక్చువల్లీ అసలు ఇంత మాట్లాడుతున్నాను కదా! హ్మ్. నేను చిన్నప్పుడు మా అన్నయ్య నేను ఓ తప్పుడు బస్ ఎక్కాము. ఓకే. ఏదో బస్ ఎక్కాల్సింది ఇంకో బస్ ఎక్కాము. బస్ ఎక్కితే నాకంతా విజువల్స్ కనిపిస్తున్నాయి. నాకు ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ డే దట్ హ్యాపెన్ టు మై లైఫ్ అన్నమాట. హ్మ్. ఇది చాలా మందికి అయ్యుండొచ్చు. అదే బస్ అని మా మావయ్య చూపిగానే నేను మా అన్నయ్య ఇద్దరం వెళ్ళేసి ఒక బస్ ఎక్కేసాము. ఆ బస్ కదిలిపోతుంది. ఎవరు ఎక్కల ఆ బస్‌లో. మరి ఈళ్ళేంటి బస్ ఎక్కలేదు అని మా అన్నయ్య స్టార్ట్ చేశాడు. ఓకే. బస్ ఆపండి అని చెప్తా ఎక్కడ డ్రైవర్ తిడతాడో, కొడతాడో అని భయం. ఆపలేదు. బస్ కొంచెం కదిలిన తర్వాత మేము ఏడుస్తుంటే చూసి ఆపేశాడు. ఏంటి అంటే మేము కిందకి దిగిపోయాం. దిగిపోయేసరికి ఒక అన్న చెల్లెలు ఇద్దరు ఇలా బెగ్గర్స్ ఇద్దరు అలా వెళ్తున్నారు. చూస్తే నా ఫ్యూచర్ అదేమో నేను ఇంకా మేము తప్పిపోయాము. నేను మా అన్నయ్య కూడా ఇలాగే మనకేం మైండ్ ఉండదు కదా! హ్మ్. ఓకే. ఇంకా అయిపోయింది ఇంకా నా లైఫు. నన్ను కరెక్ట్‌గా అడుగుతుంటే నాకు పేరు తెలీదు. మేమెక్కడుంటామో నాకు ఓకే. తెలీదు. ఇంటి నంబర్ తెలీదు. ఏం ఏ తెలీదు. ఏజ్ అప్పుడు? చిన్న పిల్లని నేను. ఓకే. మా అన్నయ్య చేపట్టుకున్నా నేను చిన్న పిల్లని. హ్మ్. సో, బట్ దట్ ఈస్ అ మూమెంట్ విచ్ ఐ విల్ లివ్. మా అన్నయ్యకి నాకు ఇద్దరికి. సో, మూమెంట్ వి బోత్ విల్ రిమెంబర్. ఆ తర్వాత మా మామయ్య వచ్చి "ఏయ్! ఇక్కడున్నారా" అని పట్టుకెళ్ళాడు. ఆయన దేవుడిలా కనిపించాడు ఆ రోజు. ఓకే. సో, ఆ రోజు తప్పిపోయి ఉంటే మటుకు ఇదంతా. ఓకే. హ్మ్. సో, బట్ లక్కీగా అలాంటిది జరగలేదు. బట్ చాలా ఆలోచిస్తేనే నాకు చాలా అదొక భయమేస్తా ఉంటది. అమ్మో! ఆ రోజు అలా జరిగింది. ఆ రోజు నా కళ్ళ ముందు వేరే ఇద్దరు అన్న చెల్లెలు అలా వెళ్తున్నారు కూడా. హ్మ్. నా ఫ్యూచర్ ఇది నా ఫ్యూచరా అని అనిపించింది. 'బిచ్చగాడు' సినిమా చూసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యి నాకు బాధేసింది సినిమా చూస్తున్నప్పుడు కూడా. హ్మ్. హ్మ్. ఏమైనా అయ్యుంటే కొంతమంది ఫ్యామిలీస్‌లో కొంతమంది పిల్లలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళని అవును. మిస్‌ప్లేస్ చేసేసి, మిస్ అయిపోయి ఫ్యామిలీస్‌తో దూరం అయిపోయినోళ్ళు ఎంతమంది ఉంటారు. మీరు ఇండస్ట్రీని చూసారు. హ్మ్. ఒక తెలుగు అమ్మాయిగా చెప్పండి. హ్మ్. చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన తెలుగులో. బట్ ఆఫర్స్ అసలు నిజంగా ఇండస్ట్రీలో వస్తున్నాయా? ట్రై చేయొచ్చా? ఇప్పుడు కొత్తగా ఎవరైనా రావాలి అనుకుంటున్నా గూడా సరే. అయితే బేసికల్లీ ఇదేంటంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. హ్మ్. అది ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ ఇవ్వండి అని చెప్పుకోవడం తప్పితే ఎందుకు రావట్లేదు దీని బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఎవరు చేయలేరు. హ్మ్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆన్సర్ ఉంటది. మేమెందుకు ఇవ్వట్లేదంటే అని. ఇప్పుడు మేము హాట్‌గా కనిపిస్తున్నాం. స్వీట్‌గా కనిపిస్తున్నాం. పెర్ఫార్మ్ చేయగలుగుతున్నాము. ఆపర్చునిటీస్ పెరిగితే మాకు కూడా మేమెక్కడో వెళ్లి కష్టపడాల్సిన అవసరం లేదు. తెలుగు అమ్మాయిలకి తెలుగు స్టేట్‌లో కదా జాబ్ రావాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇది జాబ్ లెక్కనే కదా! మాకిక్కడ పనులొస్తే మేమెంతో కష్టపడుతున్నాము. మేమెంతో సఫర్ అవుతున్నాము. హ్మ్. వస్తే బావుంటుంది. ఏ టెక్నీషియన్‌కైనా సరే. ఆహ్, ఇంకొకళ్ళు ఎవరో మన టాలెంట్‌ని గుర్తించి ఇంకొకళ్ళు ఎక్కడో ఆపర్చునిటీ ఇచ్చే కన్నా, ఇంత ప్యాషనేట్‌గా ఇంత ట్రై చేస్తుంటే, గ్రూమ్ అవుతుంటే గ్రూమ్ మెల్లగా అవుతారండి. ఎవరైనా వచ్చినప్పుడు అందరూ అంత బాగోరు. హ్మ్. వచ్చిన 2, 3 ఇయర్స్‌కి వాళ్ళకి అర్థమవుతది. ఎలా గ్రూమ్ చేసుకోవాలి, హెయిర్ ఎలా ఉండాలి, ఫేస్ ఎలా ఉండాలి, షేప్ ఎలా ఉండాలి, ఫిజిక్ ఎలా ఉండాలి. అదే గ్రూమ్ చేసుకుంటూ ఉంటారు. గ్రూమ్ అవుతున్నాం కదా! ఆపర్చునిటీస్ తెలుగు అమ్మాయిలకి ఇస్తే బావుంటుంది. ఇప్పుడు మేమిలా మాట్లాడితే, ఇప్పుడు నేను ఇలాంటి తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ ఇవ్వండి అని నేను ఇవాళ మాట్లాడితే 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత ఎవరైతే తెలుగు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు థాంక్స్ చెప్తారు. అప్పట్లో దివ్య అక్క ఒకతుండేది. తను ఫైట్ చేసింది తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ ఇవ్వమని చెప్పి. ఎందుకు ఇవ్వట్లేదు అవన్నీ నేను మాట్లాడను.
Right. అట్లీస్ట్ ఒకళ్ళైనా అడగాలి కదా, Mm. ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. Mm. రేపు ఫ్యూచర్ లో ఇప్పుడు మనకన్నా ముందు నాకన్నా ముందు ఒక 10 years ముందు ఎవరో ఒకళ్ళు గట్టిగా అడుగుంటుంటే ఇప్పుడు నాకు ఆపర్చునిటీ అంతే బాగా వచ్చి ఉండేది. Mm. గట్టిగా అడగడం కాదు, రిక్వెస్టింగ్ ఇది. తెలుగు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుంది, అర్థం చేసుకుంటే బాగుంటుంది. మాకు యూనో గ్రాంటెడ్ గా తీసుకోకుండా, చేస్తారులే అని తీసుకోకుండా ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడిప్పుడే ఇంకా ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇప్పుడిప్పుడు తీసుకుందామని థాట్ ప్రాసెస్, లేకపోతే దే ఆర్ థింకింగ్ ఆఫ్. సో ఇప్పుడు నేను లంబసింగి చేశాను Mm. అంటే ఇంకా అవుతాయి, ఇంకా బ్రాడ్ గా థింక్ చేయాలి, ఇంకా చాలా ఆపర్చునిటీస్ రావాలి. అప్పుడు మనోళ్ళు ఇంకా చాలా మంది పైకి వస్తారు. మీకు సూర్యకిరణ్ గారు తమిళ్లో ఆఫర్ ఇచ్చింది, అవును, తమిళ్ డెబ్యూ మూవీకి. అంటే తమిళ్లో నేను ఇంకా స్టార్ట్ చేయలేదండి. Okay. కానీ ఏది స్టార్ట్ చేస్తున్నా అదే డెబ్యూ అవుతుంది. డెబ్యూ అవుతుంది. సో సూర్యకిరణ్ గారు ఒకటి చేస్తున్నాను అన్నారు. ఆయన యాక్టర్ పేరు కరెక్ట్ గా తెలియదు నాకు, కానీ మూవీ స్టార్ట్ చేస్తున్నాను, ఆ మూవీలో నువ్వు ఉంటావు, నీ నుంచి నాకు ఇలా 14 days కావాలి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక లీడ్ క్యారెక్టర్ Lead అండి. అండ్ ఆయన ఎప్పటికప్పుడు ఫోన్ చేసేవాళ్ళు, ఎప్పటికప్పుడు హ్యాపీ చేసేవాళ్ళు. బేసిక్ గా అమ్మ నేను ఆలోచిస్తున్నాను, అమ్మ మనం చేద్దాము, అమ్మ నేను మూవీ చేస్తున్నాను, అమ్మ ఈ షూటింగ్ చేస్తున్నాను, ఇలా అవుతుంది, కాస్టింగ్ చేస్తున్నాను, నువ్వు ఉంటావు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు చాలా ప్యాషనెట్ గా ఉన్నావు, నువ్వు చేస్తే బాగుంటుందని. సో హీఈస్ వన్ పాజిటివ్ గై. బట్ ఆయనకి కొంచెం మాట్లాడడం అంటే బిగ్ బాస్ లో ఉన్నది, ఆయన కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని. మరి ఆయన మరీ రఫ్ అన్నమాట, రఫ్ స్ట్రైట్ ఫార్వర్డ్. లైక్ యూనో ఇప్పుడు మీ జుట్టు కొంచెం సెట్ చేసుకోమంటే నేను కొంచెం సెట్ చేసుకోండి అని చెప్తా. నీ జుట్టు ఏంటి ఎలాగా అని టక్మని అనేస్తారు. ఓకే, అలా మాట్లాడడం రాదు. బట్ హీస్ అ వెరీ గుడ్ మ్యాన్ అండి. ఇంకా నాట్ మోర్ బట్ గుడ్ పర్సన్. ఆయన ఆఫ్టర్ హిస్ డెత్ ఐ ఫెల్ట్ బ్యాడ్, బట్ ఇంకంతే. కానీ ఇవి మన ఇండస్ట్రీలో ఒక మైనస్ అని చెప్పుకుంటే, ఎవరైనా ఒక క్యారెక్టర్ చేస్తేనో లేకపోతే ఒక సాంగ్స్ చేస్తేనో అవే ఎక్కువ వస్తుంటాయి. మీరు స్పెషల్ సాంగ్స్ చేశారు, ఫస్ట్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ చేయమని లేకపోతే రోల్స్ ఇవే చేయమని రాలేదా మీకు? వచ్చాయి. మీరు సో reject చేశారా? అంటే రిజెక్ట్ చేశాను. ఓకే. బేసిక్లీ నాకు సాంగ్ చేయడంలో ప్రాబ్లం ఏం లేదు. నాకు అసలు నేను ఏది చేసినా దానివల్ల నాకు ఉపయోగం ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కటి చేస్తే దానివల్ల 2 songs అన్నా రావాలి. ఇప్పుడు నేను సాంగ్ చేశాను, దానివల్ల ఇంకో సాంగ్ వచ్చింది. అలాగా నాకు మంచి ఆపర్చునిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వదులుకోను. ఓకే. నా బ్రెడ్ అండ్ బటర్ ఇది. నేను ఇదే చేయగలను, ఇంకా యాక్టింగే చేయగలను, నేను ఇదే ఫీల్డ్ లో ఉండాలి. ఇంకా ఇంకొక 15, 20, 30 సంవత్సరాలు ఉండాలి నేను. సో ఐ విల్ డూ ఎనీథింగ్. ఓకే. అండ్ అవే వస్తాయి. బట్ అది మనల్ని బట్టి ఉంటుంది. మనం అదే చూస్ చేసుకుంటూ పోతే, మనం అదే చేస్తూ పోతే మన కెరియర్ మన చేతిలో ఉంది, మనం ఏం చేయాలనుకున్నా. సో యా. ఇప్పుడు సపోజ్ దివ్యకి ఒక 2 ఆప్షన్స్ ఇస్తే, ఒక మంచి సాంగ్ హైయెస్ట్ రెమ్యునరేషన్, ఒక మంచి స్క్రిప్ట్ లోయెస్ట్ రెమ్యునరేషన్, ఏది చూస్ చేసుకుంటారు? 2 అడ్జస్ట్ చేసుకుంటా. రిక్వెస్ట్ చేసి డేట్స్ అడ్జస్ట్ చేసుకొని చేసేస్తా 2. ఏది వదులుకోను. నేను కష్టపడతాను, నాకు కావాలంటే నేను డే అండ్ నైట్ స్కెడ్యూల్ చేస్తా. అలా చేసిన డేస్ కూడా ఉన్నాయి. మార్నింగ్ ఒక షూట్, నైట్ ఒక షూట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. నాకు నిద్ర లేకపోయినా పర్లేదు, నా కెరియర్ కోసం హెల్ప్ అయ్యే పని అయితే నేను చేస్తాను. లంబసింగి కంప్లీట్ షూటింగ్ టైం అంతాలో ఎక్కడ ఇబ్బంది పడింది లేదా మీరు? చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే. లంబసింగి అంతా ఇబ్బంది పడ్డాను. జంగల్లో జరిగేది, క్యారవెన్స్ అవి వచ్చేవి కావు. అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం కదా జంగల్లో, అదో పెద్ద ప్రాబ్లం. డ్రెస్ మార్చుకోవాలంటే చిన్న చిన్న హట్స్ ఉండేవి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి డ్రెస్ మార్చుకునే వాళ్ళం. అండ్ బట్ సినిమా కన్నా హై ఏం లేదు, సినిమానే హై. మా సినిమా కోసం మేము అంత కష్టపడ్డాం కాబట్టి నా అవుట్పుట్ అలా ఉంది. నాకు బాగా మంచిగా, నాకంటే మా సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు గొప్ప అండి. జంగల్లో ప్రతి ఒక్కరు, అందరూ, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ, మేము స్టూల్స్, టేబుల్స్ ఎవరికి వీలైనంత వాళ్ళు మోసుకుంటూ కిందికి తీసుకెళ్ళేవాళ్ళు. నాకు చిన్న చిన్న వస్తువులు ఇచ్చేవాళ్ళు, బట్ మేము మోసేవాళ్ళం. సో ప్రతి ఒక్కరు పని చేసేవాళ్ళు. సో అలా పని చేస్తేనే సినిమా అవుతుంది. ఈ మూవీస్ లో మీకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒకటి ఉంటుంది, తీరా వెళ్ళిన తర్వాత అవన్నీ మారుతూ ఉంటాయి. అసలు మనకి ఫస్ట్ చెప్పిన స్క్రిప్ట్ కి అక్కడ జరుగుతున్న షూట్ కి ఒక్కొక్కసారి సంబంధం ఉండదు.
కొన్ని కొన్ని ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయటం, అలా ఏమైనా జరిగాయా ఎప్పుడైనా? అలా అలా లంబసింగి తర్వాత వెంటనే నాకు ఒకటి నేను ఒప్పుకున్నాను. ఓకే. అది మొన్నే మా డైరెక్టర్ గుర్తు చేశారు బేసిక్ గా. ఆ. లంబసింగిలో డేట్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మేము అనుకున్న 45 days అయిపోయినాయి. ఓకే. 46th day నేను హైదరాబాద్ లో ఒకటి ఒప్పుకున్నాను, దానికి రావాలి. దానికి ఫోన్ లో ఒకటి చెప్పారు, వచ్చేసిన తర్వాత ఇంకోటి మార్చారు. నేను చేయలేదు. ఓ. సార్ మీరు ఇలా చెప్పారు కదండి, ఇలా చెప్తే ఇలాగే కదా చెయ్యాలి, మీ స్టోరీ ఎలా మార్చేస్తారు, డైలాగ్ ఏమో కొంచెం అటు ఇటుగా ఉంది, ఇదేంటండి మీరు డైలాగ్ అటు ఇటుగా రాశారు, ఇవేం మాటలు, ఇది కాదు కదా మీరు నాకు చెప్పింది, మీరేదో ఏదో చెప్పారు అని. అంటే బేసిక్లీ కొత్త వాళ్ళు అలా చేస్తారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అంటే అన్ని తెలిసిన వాళ్ళు అలా చేయరు, కొత్త వాళ్ళు అలా చేస్తారు, ఒకటి చెప్పి ఒకటి చేయాలనుకోని. బట్ యూ హ్యావ్ టు బి వెరీ, అంటే ఇది మన కెరియర్ లో మనం స్టెప్ తీసుకోకపోతే మన కెరియరే బ్యాడ్ అయ్యేది. ఎవ్వరికి ఏమీ కాదు, మన లైఫ్ లో యాక్టరే కాదు, ఏ ఫీల్డ్ లో ఉన్నా మనకి తప్పు జరుగుతుంది, మనకి కరెక్ట్ జరగట్లేదు అన్నప్పుడు మన కోసం మనం నించొని మనం ఫైట్ చేస్తేనే మన లైఫ్ బాగుంటది. మనం నుంచొని ఫైట్ చేయకుండా అమాయకంగా ఉంటే అంతే, మొత్తం అసలు మన లైఫే లేకుండా చేస్తారు. ఎప్పుడు అమాయకంగా ఉండాలో, ఎప్పుడు స్టబ్బన్ గా ఉండాలో అది తెలిసి ఉండాలి ప్రతి పర్సన్ కి. కొన్నిసార్లు తగ్గడం వల్ల మనకి లైఫ్ ఉంటుంది, లేకపోతే ఏమైనా హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు తగ్గితే అంతే ముంచేస్తారు. ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఓకేనా దివి? తనే చూసుకుంటుందా? ఇంకా పేరెంట్స్ సైడ్ సపోర్ట్? పేరెంట్స్ ఇస్తే చాలా బాగుంటది. అదొక ఫీలింగ్, నిజంగా చెప్తున్నా. మనం ఎంత సంపాదించినా మన మమ్మీ డాడీ ఒక 1000 ఇచ్చినో 500 ఇచ్చినా ఖర్చు పెట్టుకోమని ఇస్తే అదొక హ్యాపీనెస్. నాకు ఇప్పటికి కూడా వాళ్ళు ఇస్తే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఎప్పుడు రాలేదు కదా అంటే అంతలాగా. ఇది ఖర్చు పెట్టుకో, ఇది నీ పాకెట్ మనీ, ఇది నీకు అని వాళ్ళు ఇచ్చినప్పుడు చాలా బాగుంటది. నాకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అన్నంత హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ప్రొడక్షన్ నుంచి వచ్చేదానికన్నా, ప్రొడక్షన్ నుంచి వచ్చే డబ్బుల కన్నా మా పేరెంట్స్ ఇచ్చే డబ్బులు చాలా ఆనందం ఉంటుంది అందులో, నిజంగా బాగుంటది. వాళ్ళు ఇచ్చే 500 అయినా బాగుంటుంది. ఫైనల్ క్వశ్చన్, యాక్చువల్లీ పేరెంట్స్ వదిలేద్దాము, జనరల్ గా ప్రపోజల్స్ అవి వస్తూనే ఉంటాయి, ఎక్కడైనా సరే వస్తూనే ఉంటాయి. ఒక అమ్మాయికి జనరల్ గా వస్తాయి. ఆ టైంలో కొంచెం ఎవరితో అయినా కనెక్ట్ అవటం, లేకపోతే కొంచెం ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వటం, ఇవి ఎక్కువ జరుగుతాయి కదా, అలా కూడా లేదా? నాకు గిఫ్ట్లు ఇవ్వడం మీకు? నేను ఒక టైప్ ఆఫ్ పర్సన్ ని, నాకు ఎవరైనా నచ్చితే నేనే గిఫ్ట్లు ఇచ్చేస్తాను. నేనే ముందు గిఫ్ట్లు ఇచ్చేస్తాను. సో నేను గిఫ్ట్ తీసుకునే కన్నా నేను ఇవ్వడమే ఎక్కువ ఉంటుంది. సో ముందే కనెక్ట్ అయ్యి నాకే బొక్క పడే కన్నా కనెక్ట్ అవ్వకుండా ఉండడం చాలా బెటర్. అంటే నా చెయ్యి ముందు ఉంటుంది. సో రెస్టారెంట్ కి వెళ్ళినా, ఏమైనా ఇవ్వాలన్నా, ఏమైనా ఒక ఐటమ్ తీసుకుంటే 2 ముందే ఇచ్చేస్తాను నేను. ఓకే. అందుకే కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఎవరైనా కొంచెం బేబీ ఫేస్ పెట్టి నాకు ఇది కొనివ్వండి, వెంటనే మెల్ట్ అయిపోయి కొనిచ్చి అబ్బా పెద్ద పొక్క పడింది నాకే అని. బట్ యా, ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఆల్రైట్ దివి, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్.